గ్రేప్ జ్యూస్ రెడీ చేస్తున్నానండి. ఒక పెద్ద గ్లాసు గ్రేప్ జ్యూస్ కావాలంటే కాయలు మొత్తం ఒలిసేయాలండి. మనం అప్పటికప్పుడు కొలుసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎక్కువ నిలవ పెట్టొద్దు ఫ్రిడ్జ్లో గట్ట. దానివల్ల ఫ్రిడ్జ్లో ఊరికే పెట్టడం వల్ల పులుపు వచ్చేస్తుందండి. ఇందులో కొంచెం బాగోలేని కాయలు జ్యూస్ చేయకండి, వాసన వచ్చేస్తుంది. బాగున్నాయి చెయ్యాలి. ఏదైనా కాయ పుల్లగా వాసన వస్తుంది అన్నప్పుడు అది పడేయండి పక్కకి, లేకపోతే జ్యూస్ అంతా పాడైపోద్ది. మొత్తం కవర్ ఖాళీ అయిందండి. మొత్తం ఒలిసాను. శుభ్రంగా కడుక్కోవాలండి. బాగా 2-3 సార్లు ట్యాప్ వాటర్ వేసి కడగాలి. ట్యాప్ వాటర్తో 2-3 సార్లు బాగా కడగాలండి. మళ్ళీ మంచి వాటర్ వేయాలండి. ట్యాప్ వాటర్తో కడిగాను. మంచి వాటర్ వేసి డైరెక్ట్ మిక్సీ జార్లో వేసేయాలి. మిక్సీ వేస్తున్నానండి. కొద్దిగా డ్రింకింగ్ వాటర్ వేసుకోవాలండి. కొంచెం చిక్కగా ఉంటుంది, తాగడం ఇబ్బంది అవుతుంది. మనకు కావాల్సిన వాటర్ వేసుకోవాలి. ఒక గిన్నె తీసుకోవాలి, ఒక జాలి పెట్టాలి. జాలీలో కొద్దిగా ఉడకేసుకోండి. తొందరగా దిగుతుందండి కొద్దిగా ఉడకేసుకుంటే. జ్యూస్ రెడీ అయిందండి. ఒక గ్లాస్ తీసుకోవాలి. గ్లాసులకు పోయాలండి. ఇది చాలా హెల్తీ జ్యూస్ అండి. ఇది నెలలో 2 సార్లు తీసుకోండి, చాలా హెల్త్కి మంచిది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పిప్పు ఉంది చూడండి, ఇది పడేయద్దు, మొక్కలకు వేసేయండి, చాలా బలంగా పెరుగుతాయి. చాలా బాగుందండి. కొంచెం వాటర్ కలుపుకుంటే అంత పులుపు తెలియదు. వాటర్ కలపకపోతే పుల్లగా ఉండి తాగలేమండి. చక్కెర గట్ట ఏం కలప